హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే కల్కి మూవీ ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో మనందరికీ బాగా తెలుసు. అయితే ఈ మూవీని ఎవరైతే నిర్మించారో నాగ్ అశ్విన్. సో ఇతను మూడో మూవీకే చాలా అద్భుతంగా హిట్ అయితే కొట్టేశాడు. అసలు నాగ్ అశ్విన్ ఎవరు, ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సీరియల్ ఎంటర్ప్రైనర్ సంతోష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. నమస్తే అన్న. నమస్తే. సో నాగ్ అశ్విన్ ఎక్కడ విన్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ నాగ్ అశ్విన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒక మహాభారతం తరహాలో ఒక మహాభారతాన్ని ఒక సబ్జెక్ట్ గా తీసుకుని ఒక కల్కి మూవీని అయితే తీసుకొచ్చాడు. అంటే ఎవరు ఊహించలేదు ఎట్లాంటి మూవీ వస్తుందా అని చెప్పి. సో దాని గురించి ఏం మాట్లాడు. పేరు తెచ్చేదైనా పేరు పోగొట్టేదైనా సినిమా ఇండస్ట్రీ. సో ఇక్కడ నాగ్ అశ్విన్ విషయానికి వస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ రాజమౌళితో పెద్ద అదృష్టాన్ని పొందింది. ఎందుకంటే ఆయన తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయికి, తద్వారా ఈవెన్ ఆర్ఆర్ఆర్తో ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళిది. అతని వెనకాలని ఇంకెవరు ఇప్పట్లో వస్తారో రారో అనే లెవెల్లో రాజమౌళి గారు చాలా పెద్ద విజయాల్ని, అంటే ఒక బెంచ్ మార్క్ని క్రియేట్ చేశాడు. అలాంటి సిచ్యువేషన్లో అండర్ డాగ్ అసలు నాగ్ అశ్విన్ చేసిందే 2 సినిమాలు. ఇంతకుముందు దీనికంటే ముందు 2 సినిమాలు చేశాడు, ఇంకొక 2-3 సినిమాల్లో ఇన్వాల్వ్ అయ్యాడు. అలాంటిది 3వ సినిమాకే ఇండియాలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ చేసి దాంట్లో అద్భుతమైన విజయాన్ని సాధించడం. బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీస్ ఈ మధ్యన ట్రెండ్ అయిపోయింది. చాలా బడ్జెట్, పెద్ద పెద్ద బడ్జెట్స్ చేయడం ట్రెండ్ అయిపోయింది. కానీ విజయాల్ని చాలా తక్కువ మంది తీసుకుంటున్నారు. అలాంటిది ఈయన పెట్టిన బడ్జెట్కి ఖచ్చితమైన, అంటే 100% రిజల్ట్ని తీసుకురావడంలో 100% సక్సెస్ అయ్యాడు నాగ్ అశ్విన్. ఇది ప్రభాస్ గారి ప్రభావం ఉన్నా కూడా డెఫినెట్లీ డైరెక్టర్స్ మూవీ అనే అనుకోవచ్చు. దీన్ని ప్రజలంతా ఒప్పుకుంటున్నారు. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ది డైరెక్టర్స్ మూవీ. నాగ్ అశ్విన్ డైరెక్షనే కాకుండా కొన్ని మూవీస్ లో కూడా చేశారని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్లీ నాగ్ అశ్విన్ బ్యాక్గ్రౌండ్ గురించి తీసుకోవాల్సి వస్తే, నాగ్ అశ్విన్ వచ్చేసి రానా దగ్గుబాటికి క్లాస్మేట్. వీళ్ళిద్దరూ కలిసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. సో చిన్నప్పటి నుంచి నాగ్ అశ్విన్, రానా దగ్గుబాటి క్లాస్మేట్స్ అన్నమాట. అంటే రామ్ చరణ్ గారు కూడా క్లాస్మేట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే రామ్ చరణ్, రానా దగ్గుబాటి వీళ్ళంతా బ్యాచ్మేట్స్ అన్నమాట. సో అయితే మేబీ రానా దగ్గుబాటి ప్రభావం ఈయన పైన ఉందో లేదు అంటే ఈయనకే కంప్లీట్ గా, ఆయన నాగ్ అశ్విన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి డాక్టర్స్. వాళ్ళ 2 తరాలు కూడా, అంటే నాగ్ అశ్విన్ గారి తాతగారు కూడా యాక్చువల్లీ ఉస్మానియా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, సర్జరీ డిపార్ట్మెంట్ లో యూజ్ టు బి ఏ ప్రొఫెసర్ అనమాట. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారిని తీసుకుంటే బోత్ తెలుగు స్టేట్స్ లో నెంబర్ 1 గైనకాలజిస్ట్. ఆమె విజయాలు చాలా, అంటే యాజ్ ఏ డాక్టర్, యాజ్ ఏ గైనకాలజిస్ట్ ఆమె విపరీతమైన క్రేజ్ ఉన్న డాక్టర్ అనమాట. అదేవిధంగా వాళ్ళ నాన్నగారు కూడా యాక్చువల్లీ ఒక పెద్ద డాక్టర్, ఆండ్రాలజిస్ట్. సో వాళ్ళకి ఇక్కడే కళ్యాణ్ నగర్ లో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. నాగ్ అశ్విన్ గారికి ఒక సిస్టర్ ఉన్నారు, ఆమె కూడా ఒక డాక్టర్. ఈయన మాత్రమే డాక్టర్ కాదే. సో ఇన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఏఐజీ హాస్పిటల్ ఉంది కదా, ఏఐజీ హాస్పిటల్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు ఏషియాస్ బిగ్గెస్ట్, అంటే ఏషియాస్ టాప్ మోస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. అండ్ ఏఐజీ హాస్పిటల్ కూడా బిగ్గెస్ట్ హాస్పిటల్ ఇన్ ఏషియా, ఏది గ్యాస్ట్రోఎంట్రాలజీ స్పెషాలిటీలో. సో ఆయన కూడా వన్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ రిలేటివ్ అనమాట. సో కంప్లీట్ వైద్య వృత్తిలో ఉన్న ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఈయన అంటే ఆయన పర్సనల్ స్పెషల్ ఇంట్రెస్ట్ తోనే వచ్చాడు ఆయన డెఫినెట్లీ. అండ్ ఒక డాక్టర్ అవ్వబోయే యాక్టర్ అయ్యాను అనేది కాకుండా 100% ఆయన ఏంటి అంటే ఆయన ఎడ్యుకేషన్ కూడా ఆయన చాలా క్లియర్ గా ఉన్నాడు. సో నేను మూవీ ఇండస్ట్రీకి వెళ్తాను అని చెప్పేసి ఆయన ఏ మూవీ డైరెక్షన్ లోనే పుణేలో కోర్స్ చేశాడు. ఆ తర్వాత మాస్టర్స్ కాలిఫోర్నియా నుంచి చేశాడు అనమాట. సో డెఫినెట్లీ ఏంటంటే టెక్నికల్ గా ఆయనకు మూవీ డైరెక్షన్ లో 100% క్లారిటీ ఉంది, ఎలా చేయాలి అని చెప్పేసి. ఆయన ముందు నుంచి కూడా ఒక ప్యాషన్ ఉంది. ఆ తర్వాత మన శేఖర్ కమ్ముల గారి దగ్గర అప్రెంటిస్ చేశాడు. అదే టైంలో లీడర్ మూవీకి ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు. అదే మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు.
ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలో కూడా అది కూడా శేఖర్ కమల్ గారు. శేఖర్ కమల్ గారి డైరెక్షన్, దానికి కూడా అసోసియేట్ గా చేశాడు. ఆ మూవీలో కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు. ఉమ్, మీరు సినిమా చూసుంటే అందులో ఈవెన్ విజయ్ దేవరకొండ కూడా చేశాడు ఆ మూవీలో. మీరు అబ్జర్వ్ చేస్తే విజయ్ దేవరకొండ, నవీన్ తర్వాత పోలిశెట్టి. నవీన్ పోలిశెట్టి వీళ్ళంతా చేశారు. ఉమ్, సో వీళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంటుంది. ఆ గ్యాంగ్ లో ఒక ఇంజనీర్ ఉంటాడు, లైక్ డ్రోన్ ఆపరేట్. డ్రోన్ ని క్రియేట్ చేసి ఆపరేట్ చేస్తాడు. ఆ క్యారెక్టర్ ఈయనే చేశాడు. ఈయన క్యారెక్టర్ కి డైలాగ్స్ ఏమి ఉండకపోయి ఉంటాయి, కానీ హీ డిడ్ దట్ క్యారెక్టర్. సో అప్పటి నుంచి కూడా ఆయన ఈ గడ్డం అలాగే ఉంది. సో ఓకే. మీరు సినిమా చూస్తే ఆ సీన్ చూస్తే మీరు అబ్జర్వ్, అప్పుడు ఈయన ఎవరో తెలియదు, నాగేశ్వన్ ఎవరో తెలియదు కాబట్టి ఎవరు గుర్తుపట్టండి. ఈవెన్ ఆ మూవీ వచ్చినప్పుడు విజయ్ దేవరకొండని కానీ నవీన్ ని కూడా ఎవరు గుర్తుపట్టలేదు. సో అందులో వన్ ఆఫ్ ది క్యారెక్టర్ చేశాడు ఈయన, ఎవరు నాగేశ్వన్. అలా ఆ తర్వాత అది ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆయన నాని అండ్ విజయ్ దేవరకొండని పెట్టేసి ఎవడే సుబ్రహ్మణ్యం, అది కూడా సూపర్ హిట్. ఫస్ట్ మూవీకే నంది అవార్డు తీసుకున్నాడు. సెకండ్ మూవీకి నేషనల్ అవార్డు తీసుకున్నాడు. మహానటి. ఎవరు కూడా ఊహించలేదంత. సావిత్రి గారి బయోపిక్ చేయాలి, ఆ బయోపిక్ తో నేషనల్ అవార్డు తీసుకోగలిగే రేంజ్ లో మూవీ చేయగలుగుతాం అనే ఒక ఆలోచన విధానం ఉంది చూసారా. ఆయన 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 థాట్ ప్రాసెస్ డెఫినెట్లీ ఒక సెపరేట్ గా ఉంది, స్పెషల్ గా ఉంది. సో ఆ మూవీ చూసిన తర్వాత నేను అనుకున్నాను, ఈయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ డెఫినెట్లీ ఏంటి అని అంటే ఊహించని విధంగా ఉండవు. ఎవడే సుబ్రహ్మణ్యం కాన్సెప్ట్ కూడా డెఫినెట్లీ ఏంటంటే ఒక కొత్త సబ్జెక్ట్, చాలా క్రియేటివ్ సబ్జెక్ట్, అసలు చాలా గ్రిప్ ఉంటుంది. మొత్తం సినిమా అంతా కూడా చాలా గ్రిప్ తో రన్ చేస్తాడు. అదే విధంగా మహానటి సావిత్రి గారిని మనం చూసినట్టుగానే ఉంటుంది. మన ముందర సావిత్రి గారు నిజంగా కనబడుతున్నారు, ఆమె లైఫ్ అంతా అప్పుడే మన ముందే జరుగుతున్నట్టుగా చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. అది కూడా చాలా గ్రిప్ తో నడుస్తూ ఉంటది, ఎక్కడ కూడా ఒక బోర్ రాదు మూవీ. చాలా క్రియేటివ్ గా చేశాడు. అండ్ ఒక 10 మూవీస్ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లెవెల్లో చాలా టెక్నికల్ గా క్రియేటివిటీ అండ్ అందులో ఉన్న ఎవరైతే క్యారెక్టర్స్ చేశారో ఆ క్రియేని వాడుకోవడం. పెద్ద పెద్ద మోహన్ బాబు లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ చేశారు దాంట్లో. అందులో కూడా విజయ్ దేవరకొండ ఉన్నాడు, సమంత, వీళ్ళంతా కూడా ఏంటంటే పెద్ద పెద్ద యాక్టర్స్. సెకండ్ మూవీ చేస్తున్న డైరెక్టర్ తో వాళ్ళు మింగిల్ అవ్వడం, ఆయన వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ ని తీసుకోవడం అనేది ఇట్ వాజ్ యాక్చువల్లీ వండర్ఫుల్. దెన్ ఇట్ సెల్ఫ్ ఐ వాజ్ ఫీలింగ్ లైక్ ఓకే, హీఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్గెస్ట్ లైక్ అంటే నేను ఈ లెవెల్లో ఊహించుకోలేదు. ఇలాంటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇమీడియట్ గా ఈ లెవెల్లో చేస్తాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఖచ్చితంగా కొత్తగా ఉంటుంది, ఏదైతే నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తుందో అది డెఫినెట్లీ కొత్తగా ఉంటుంది అని నేనైతే అనుకున్నాను. కానీ హీఈస్ వండర్ఫుల్. అండ్ ఈ ప్రాజెక్ట్ లో కూడా చాలా చాలా పెద్ద క్యారెక్టర్స్ ని మనం చూసాం. దట్ ఈస్ వాట్. ఇప్పుడు మీరు చూస్తే ఆ సినిమాలో ఎవ్రీ ఆల్టర్నేటివ్ 10 minutes ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంటది. అందరూ కూడా అమితాబ్ బచ్చన్ ఈ ఏజ్ లో ఆ క్యారెక్టర్ ఆయనకి ఆ సీన్స్ ఏవైతే ఫైట్ సీన్స్ అవన్నీ ఆ ఏజ్ లో ఆయనతో చేయించుకోగలగడం. అది కాకుండా ఆయన మేకప్ విషయానికి వస్తే 3 hours మేకప్ వేయడానికి, 2 hours మేకప్ తీసేయడానికి ఆ ఏజ్ లో ఆయన అంత కష్టపెట్టడం, దాని నుంచి అంత బెస్ట్ తీసుకోవడం అవుట్పుట్, ఇదంతా డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ డైరెక్టర్స్ కాల్. ఓకే. అదేవిధంగా కమల్ హాసన్ గారికి ఆఫ్టర్ ఏ బిగ్గెస్ట్ ఇండియాస్ బిగ్గెస్ట్, ఆయనకి కమల్ హాసన్ గారికి ఇది సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. విక్రమ్ ఎంత బిగ్గెస్ట్ హిట్ కదా, ఆ తర్వాత ఈ క్యారెక్టర్ కి ఆయన ఒప్పించడం, ఈ క్యారెక్టర్ ఆయన తీసుకొని దానికి కూడా ఏంటి అని అంటే ఆయన క్యారెక్టరైజేషన్ ని క్రియేట్ చేయడం అనేది, అదంతా కూడా డెఫినెట్లీ ప్రభాస్ గారిని కానీ ఇవన్నిటికంటే ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తే బుజ్జి. సో హీ హాస్ బికమ్ an ఆటోమొబైల్ ఇంజనీర్ ఈ మూవీ కోసము. అది ఆయన వాళ్ళు ఓన్ గా తయారు చేశారు. ఆ బుజ్జి వెహికల్ ఏదైతే ఉందో, నాట్ ఓన్లీ బుజ్జి, చాలా వెహికల్స్ కూడా, ఆ వెహికల్స్ అంతా వీళ్ళు ఏం చేశారు, వీళ్ళే ఓన్ గా బిల్డ్ చేసుకున్నారు అవన్నీ. సో దట్ ఈస్ వాట్ ఈస్, అంటే క్రియేటివిటీ కోసం చచ్చిపోతాడు ఆయన. సో లైక్ ఏంటి అంటే ఓకే నేను ఇది చేయాలి అని అనుకుంటే
లైక్ ఆ వెహికల్ మనం చేయలేము అని అనుకుంటే అక్కడ కాంప్రమైజ్ అయిపోవడం కాకుండా ఎస్ లెట్ అస్ డూ దట్. దానికోసం ఎంత రీసెర్చ్ చేసి ఉంటాడు, ఎంత ఎఫర్ట్ పెట్టి ఉంటాడు అది తీసుకురావడానికి. యూనిక్ గా ఉంది, అలాంటి వెహికల్ మనం చూడలేదు కదా అక్కడ. సో దట్ ఈస్ వాట్ ఈజ్ అంటే దాని అంటే క్రియేటివిటీని ఆయన అనుకున్నది చూపించడం, అది విజువలైజ్ చేయడం కోసం ఆయన ఒక డ్రీమ్ చేసి ఉంటాడు ఇలా ఉండాలి అని. దాన్ని 100% విజువలైజ్ చేశాడు, విజువలైజ్ చేసి చూపించాడు. ఈజ్ ఎక్సలెంట్. రాజమౌళి గారు నిజంగా తెలుగు సినిమా ప్రైడ్ పెంచారని చెప్పాలి. బాహుబలి చిన్న విషయం కాదు, బాహుబలిని ఎవరు మర్చిపోలేరు కూడా, అంటే తెలిసిన జనరేషన్స్ వాళ్ళు. అండ్ అలాంటి రాజమౌళి గారికి బాహుబలి సినిమా తీయడానికి దాదాపుగా 15 ఏళ్ళు పట్టింది. కానీ నాగశ్విన్ గారికి తన 3వ సినిమానే ఒక పెద్ద రేంజ్. కరెక్ట్, అది నిజం. సో స్టూడెంట్ నెంబర్ 1 అరౌండ్ 2001 ఆ టైంలో వచ్చింది నాకు గుర్తున్నంత వరకు. ఫస్ట్ మూవీ రాజమౌళి గారికి, చిన్న మూవీ. ఒక ఈటీవీ రామోస్ ఫిల్మ్ సిటీ నిర్మించిన ఒక సినిమా ఉండింది రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో. ఆ తర్వాత సెకండ్ మూవీ ఎవరికి, ఎన్టీఆర్కి. బట్ ఇదే లాంచింగ్ మూవీ లాగా అనుకోవచ్చు, ఎందుకంటే అంత మంచి హిట్ ఇచ్చాడు. చిన్న మూవీ లాగే వచ్చి ఆ సినిమాతో ఈవెన్ ఎంఎం కీరవాణి గారికి కూడా సెకండ్ ఇన్నింగ్స్. అప్పటికి ఏంటంటే ఎంఎం కీరవాణి గారికి చాలా తక్కువ మూవీస్ వస్తున్నాయి. సో స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మళ్ళీ ఎంఎం కీరవాణి గారు మళ్ళీ పెద్ద పెద్ద మూవీస్ చేయడం మొదలుపెట్టారు. సో ఆ సినిమా ఏది మన ఎన్టీఆర్ గారికి కూడా యాక్చువల్లీ మంచి లాంచింగ్ ప్యాడ్. సో అలా వాళ్ళిద్దరికి మధ్య బాండ్ పెరిగింది. ఆ తర్వాత సింహాద్రి కానీ, ఆ తర్వాత ఛత్రపతి కానీ, సై, ఈగా ఇలాంటి మూవీస్ చేసుకుంటూ బాహుబలి రీచ్ అవ్వడానికి మధ్యలో మగధీర ఆయన ఏంటంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్టెప్ ఎక్కుంటూ వచ్చారు. ఏది రాజమౌళి గారు, ఆయన హీఈస్ వండర్ఫుల్ డెఫినెట్లీ. అయితే కాకపోతే ఏంటంటే ఆయనకున్న వనరుల్లో, ఆయనకున్న సర్కమ్స్టెన్సెస్లో, ఆయనకున్న లిమిటేషన్స్లో ఆయన 1 by 1 బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. ఈయన ఏంటి అంటే అంత టైం తీసుకోలేదు. ఈయనకేంటి డెఫినెట్లీ ఒక ఆలోచన ఉంది. కాకపోతే ఏంటి అంటే రాజమౌళి గారు ఆ బెంచ్ మార్క్ క్రియేట్ చేయకపోతే ఈయనకు కష్టమయ్యేది. ఆయన ఆ బెంచ్ మార్క్ క్రియేట్ చేయడంతో ఏంటి అంటే ఈయనకు ధైర్యం నిలబడింది. ఈయనకు ఆలోచన ఉన్నా కూడా అలాంటి బ్లాక్ బస్టర్ రాకపోతే, అంత డబ్బులు పెట్టిన తర్వాత అదంతా పోతే ఎవరు తట్టుకోలేరు. సో కానీ మనం కరెక్ట్గా మనం ఏదైతే డ్రీమ్ చేస్తున్నామో దాన్ని విజువలైజ్ చేసి చూపించగలిగితే 100% ప్రజలు దాన్ని ఆదరిస్తారు అనే ఆలోచనని రాజమౌళి గారు నిరూపించారు. దాన్ని ఈయన క్యాచ్ చేస్తారు. ఎస్ డెఫినెట్లీ ఆయన ఏదైతే సక్సెస్ని తీసుకున్నారో అది మనకు ఒక బెంచ్ మార్క్, అదొక రూట్ మ్యాప్. డెఫినెట్లీ మనం కూడా 100% మనం ఏదైతే ప్రజలకి ఏది చూస్తే ఏది నచ్చుతుందో దాన్ని మనం చూపించగలిగితే, కొత్తగా చూపించగలిగితే డెఫినెట్లీ ఎక్కుతుంది అనేది ఈయన నమ్మిండు. అదేవిధంగా భాష తేడా కాదు, భాష లిమిటేషన్ కాదు. తెలుగు మూవీ చేసినా కూడా అక్రాస్ ది గ్లోబ్ మనం రిలీజ్ చేసుకోవచ్చు. తెలుగు మూవీ కోసమే పెట్టాల్సి వస్తే 600-700 కోట్లు పెట్టే బడ్జెట్ చేయలేం మూవీస్. సో ఆయనకి ఇంత బడ్జెట్ పెట్టినా కూడా లిమిటేషన్ లేదు కాబట్టి అన్ని భాషల్లో అక్రాస్ ఇండియా రిలీజ్ చేసుకోవచ్చు, అక్రాస్ గ్లోబ్ కూడా రిలీజ్ చేసుకోవచ్చు అనే ఒపీనియన్తో ఆయన ధైర్యం చేశాడు. ఆ ధైర్యాన్ని నింపింది రాజమౌళి గారు, ఆ ధైర్యాన్ని నింపాడు. ఆ ధైర్యాన్ని నింపింది ఈ నాగశ్విన్లో, ఆ ధైర్యాన్ని నింపింది డెఫినెట్లీ